హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనీ క్రియేషన్స్. టుడే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన కొన్ని జ్యువెలరీ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ మొత్తం అండర్ ఆఫ్ 1000లో మాత్రమే తీసుకున్నాను నేను. అండ్ ఈ జ్యువెలరీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎవరికైనా అకేషనలీ దేనికైనా మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ అయ్యేది ఒక రిఫరెన్స్గా అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మొత్తంలో చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి గ్రీన్ కలర్ బీడ్స్తో తీసుకున్న ఈ పర్ల్ చైన్ అనమాట. సో దీనికి వచ్చేటప్పటికి మనకి పెద్ద లాకెట్ వచ్చింది అండ్ అట్లానే 2 పెయిర్స్ ఆఫ్ బీడ్స్తో వచ్చిందనమాట. చైన్ కొంచెం లాంగ్గానే ఉంటుంది. శారీ మీదకి కానీ అట్లానే ఏదైనా హాఫ్ శారీ మీదకి కానీ ఆర్ ఎనీ లెహెంగా మీదకి చాలా బాగుంటుంది. అలానే దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఏదైతే మనకి లాకెట్ వచ్చిందో సేమ్ అట్లానే వచ్చింది అండ్ చాలా బ్రాడ్గా ఉన్నాయి. క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నేను ఒక అకేషన్కి నాకు కావాలనుకుని తీసుకున్నాను అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాను. అండ్ దీని రేంజ్ కూడా మోస్ట్లీ ఒక 400 to 500 ఐ థింక్, ఒకసారి గుర్తులేదు, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ క్వాలిటీ ఇది పక్కన తీసేస్తే, మనం ఏదైనా అకేషనల్కి, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక శారీ మీదకి తీసుకున్నప్పుడు ఓన్లీ నేను శారీ మీదనే కాకుండా వేరే వాటి మీద నేను ఇయర్ రింగ్స్ని సపరేట్గా పే చేయొచ్చు ఆర్ చైన్ని ఓన్లీ సపరేట్గా పే, ఎందుకంటే చాలా బ్రాడ్గా వచ్చిందనమాట. సో ఓన్లీ సపరేట్గా పేర్ చేసుకుని చాలా చాలా లుక్ వస్తుంది. అండ్ ఈ కలెక్షన్కి మనకి ఒక చైన్ అండ్ 2 ఇయర్ రింగ్ సెట్ అనమాట. ఈ సెట్ మొత్తం కలిపి నాకు ఒక 400 to 500 రేంజ్లో వచ్చింది. అండ్ ఈ సెట్ అయితే నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 10 out of 8. చాలా బాగుంది క్వాలిటీ. బట్ నేను ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్స్ అనేది అసలు మోస్ట్లీ వేర్ చేయను, సో దానికోసం మాత్రమే. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈ వైట్ స్టోన్స్ ఆఫ్ నెక్లెస్ అనమాట. ఇది నేను మా సిస్టర్ కోసం తీసుకున్నాను. మా బ్రదర్ మ్యారేజ్లో మా సిస్టర్ శారీ మీదకి మ్యాచ్ అయ్యేలాగా. మీరు ఏదైనా సరే ఒక శారీ ఆర్ ఏదైనా సిల్వర్ రిలేటెడ్ కానీ కొంచెం వైట్ షేడ్ ఆఫ్ రిలేటెడ్ ఏదైనా మనకి గోల్డ్ షేడ్లో వస్తాయి మోస్ట్లీ పట్టు శారీస్ అనేవి. బట్ ఏదైనా వైట్ షేడ్లో వచ్చిన హాఫ్ శారీస్ అవనివ్వండి, లెహెంగాస్ అవనివ్వండి, కొన్నిసార్లు మనకి క్రాప్ టాప్స్ అవనివ్వండి, మనకి కొంచెం డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలాంటి సెట్స్ అని చాలా ఎలివేట్ అవుతాయి. అండ్ నాకు పర్సనల్గా నేను నాట్ ఎక్స్పెక్టేషన్స్, ఏదో సడన్గా మాకు ఆ టైం ఈవెంట్కి లేదు అని ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. అండ్ దీనికి కూడా 1 పెయిర్ ఆఫ్ నెక్లెస్ అండ్ 2 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఏదైతే మనకి నెక్లెస్లో ఇచ్చిన బీడ్స్ ఏదైతే ఒక 1 row ఉంటుందో ఆ 1 row ఉన్న దాన్ని మనకి ఇయర్ రింగ్స్ లాగా సెటప్ చేసి ఇచ్చారు. అండ్ బీడ్స్ ఎక్కడైనా ఊడిపోతాయా, క్వాలిటీ ఎలా ఉంది అనే దానికి వస్తే చాలా చాలా సెక్యూర్డ్గా వచ్చింది. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అలా అని వెయిట్ మనకి బీడ్స్ ఉన్నప్పుడు చాలా చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, ఎక్కువ వెయిట్ కూడా లేదు. సో వీ కెన్ క్యారీ ఆల్మోస్ట్ ఇన్ ద ఫంక్షన్. సో కంప్లీట్గా ఫంక్షన్ మొత్తంలో మనం క్యారీ చేసినా సరే గుచ్చుకోవడం ఇట్లాంటివి అయితే లేవు, ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చే కలెక్షన్ వచ్చేటప్పటికి ఇది పర్ల్తో చిన్న చిన్న మనకి పూసలు ఉంటాయి కదా, షైన్ వచ్చే పూసలు, దానితో ఒక చోకర్ లాంటిది అనమాట. ఇది నేను తీసుకుని కూడా 3 years అవుతుంది. సరే పర్ల్స్తో ఎలాగో షేర్ చేస్తున్నా కదా, ఏదో ఒకసారి షేర్ చేద్దామని దీనికి మనకి నెక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి థ్రెడ్ లాంటి ఇచ్చారు. అండ్ దీనికి ఏదైతే మనకి చూస్తున్న కంప్లీట్ చోకర్ ఉందో దానిలో సైడ్ వచ్చిన 3 బీడ్స్ లాగా సింపుల్గా చాలా చిన్నగా వచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్, ఇలా చూపించినట్లు. సో ఇది కూడా 3 sets అనమాట, ఒక చోకర్ అండ్ 2 ఇయర్ రింగ్స్. అండ్ మెయిన్ దీనిలో వచ్చిన బెస్ట్ వన్ ఏంటంటే అవి 5 lines ఆఫ్ పూసలు అనమాట. ఆ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఎలివేట్ అవుతున్న చైన్ మొత్తం 5 lines. సో దానివల్ల మన నెక్కి ఒక చాలా మంచి చోకర్ లాగా ఒక మంచి ఎలివేషన్ ఇస్తుంది. అంటే మనకి పూసలు అనేది మనకి లాంగ్గా వేర్ చేస్తాం, బట్ చోకర్కి వచ్చేటప్పటికి అవి స్టాండర్డ్గా ఉంటాయా లేదా ఎలా ఉంటుంది, బట్ అది అంతా చాలా బాగుంది. అండ్ పర్సనల్గా ఎవరైనా సింపుల్గా వేర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ చూస్ దిస్ వన్. దిస్ ఈజ్ ద బెస్ట్ వన్, మై సజెషన్. అండ్ దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్, యూ గాట్ ద లింక్. అండ్
నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హెయిర్ వన్ యాక్సెసరీ తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే బై చేశాను. ఇది 3 లేయర్ ఆఫ్ కుందన్తో వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఏమైనా లూజ్ హెయిర్స్ మనం ట్రై చేయాలనుకున్నప్పుడు ఫంక్షన్స్లో ఇట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ దీనికి హుక్స్ ఉంది అనమాట, బ్యాకప్ దాన్ని మనం స్టైల్ చేయడానికి. అండ్ ద బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సెక్యూర్డ్గా ఉంది, ఎక్కడ కూడా ఊడిపోయేది అనే ప్రాబ్లం అయితే లేదు ఈ బీట్స్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఇది కూడా మనకి ఒక 500 బిలో రేంజ్ అని నాకు తెలిసినంత వరకు. నాకు సరి గుర్తులేదు ప్రైస్, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ దీన్ని మనం నార్మల్గా ఉన్న హెయిర్ స్టైల్ పేర్ చేసి బ్యాగ్గా మనం జస్ట్ దానికి ఏదైతే ఉన్న హుక్స్తో మనం దాన్ని పేర్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకా క్రియేటివ్ అయితే దీన్ని ఒక నెక్లెస్ లాగా కూడా పేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న చైన్ అటాచ్ చేసుకుని. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ యూ కెన్ ట్రై దిస్ వన్. అండ్ మనకి మీషోలో చాలా డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ ట్రై అవుట్ విత్ ఇన్ ద బిలో రేంజ్. అండ్ లాస్ట్ వన్ నేను ఒక చిన్న పూసల్లో రిలేటెడ్ చిన్న ఐటమ్ అది. ఇది ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ తీసుకున్నాను. ఏదన్నా శారీ మీదకి కానీ ఆ డ్రెస్ మీదకి మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఇది చిన్న వైట్ పూసలు వస్తాయన్నమాట ఒక చైన్కి. అండ్ దానికి ఒక చిన్న లాకెట్ వస్తుంది. అండ్ ఇది షార్ట్గా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నార్మల్ నెక్ సెట్ లాగా కూడా ట్రై చేయొచ్చు, నెక్ పార్ట్ వరకు వస్తుంది. అండ్ మనకి దీనికి ఏదైతే చిన్న లాకెట్ వచ్చిందో దాని మధ్యలో ఉన్న ఫ్లవర్ని సేమ్ అట్లానే మనకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి అవే నాకు ఎక్కడో కనిపించలేదు, అది నేను షేర్ చేయడానికి. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో ఇది పోస్ట్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బీడ్స్ కలెక్షన్ నెక్లెస్ సెట్ ఇది. సో ఈ కలెక్షన్ ఏంటి అంటే ఇది నా మ్యారేజ్లో మా సిస్టర్కి తీసుకున్నాను ఈ కలెక్షన్. సో ఇది 3 pairs ఆఫ్ కలర్స్ ఆఫ్ కుందన్స్తో ఒక మంచి నెక్ సెట్. దీనిలో ఒక 3-4 కలర్ ఆప్షన్స్ ఉండాలి. మోస్ట్లీ అట్లీస్ట్ ఒక 2-3 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ ట్రై అవుట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్గా కుందన్స్ అండ్ స్టోన్స్తో సెట్ వచ్చింది. అండ్ బ్యాగ్ కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి యూ కెన్ ట్రై ఇట్. ఇఫ్ యూ బెటర్ వన్ చూసెస్ దెన్ యూ కెన్ సజెస్ట్. బికాజ్ ఎందుకంటే మనం బయట దీన్ని పర్చేస్ చేయాలంటే కనీసం 1500+ అబోనే ఉంటుంది. బట్ నాకు ఇది ఆల్మోస్ట్ 800-1000 లోపే వచ్చింది. అండ్ దీనికి కంప్లీట్ కలెక్షన్స్ వచ్చేటప్పుడు ఒక ఇయర్ రింగ్స్ నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అలా 3 కలర్స్ కుందన్స్తో వచ్చింది. అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఒక పాపిడి బిళ్ళ కూడా వచ్చిందనమాట. సో ఇది మొత్తం కంప్లీట్ 3 సెట్. అండ్ బెస్ట్ వన్ లెహెంగాస్ మీదకి కానీ వాటి మీదకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి బిలో రేంజ్ 1500 లోపు బ్రైడల్ సెట్స్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియో వరకు నేను ఏంటి అంటే నా దగ్గర ప్రస్తుతానికి కొన్ని చూపించాను. అండ్ నా మ్యాక్సిమం నా పెళ్ళికి ఆల్మోస్ట్ మోస్ట్లీ నేను దానిలోంచి బై చేశాను, కొన్ని మాత్రం బయట తీసుకున్నాను ఆఫ్లైన్లో. ఇంకొక వీడియోలో నేను అవి కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా మంచివి మనకు అండర్ బడ్జెట్లో దొరుకుతున్నాయి ఆఫ్లైన్ కన్నా. సో బెస్ట్ వన్ దొరుకుతున్నాయి. యూ కెన్ ట్రై అవుట్, చెక్అవుట్ మోర్ వీడియోస్. అండ్ నేను మోస్ట్లీ పాసిబుల్ అయినంత వరకు ట్రై చేస్తాను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఏ జ్యువెలరీ మీకు నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గనీ క్రియేషన్స్. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చారో చూస్తున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.